అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, చాలా మంది భూమి లేని కుటుంబాలు ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయల లెక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని వచ్చానంటే, ఒక పెద్ద మనిషి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఆ ప్రెస్ క్లబ్కి వచ్చాడట. నేను ముఖ్యమంత్రి గారు మొన్న సభలో మాట్లాడుతూ, సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైబడి ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం